హాయ్ ఫ్రెండ్స్, మా సత్తవ్వ మా ఇంట్లో ఏమేం చేసిందో అవన్నీ మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఎక్కువగా ఇంటి గురించి చాలా ఆలోచిస్తుంది మా అమ్మమ్మ. ఈ గుమ్మం చూస్తున్నారు కదా, ఈ గుమ్మానికి ఇరువైపులా మా అమ్మమ్మ దిష్టి తగలకుండా ఇలా కట్టిందన్నమాట. తెల్ల గురిజలు గవ్వలు కట్టింది. ఇలా కడితే దిష్టి తగలదంట. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అమ్మమ్మ వరిపిండి రొట్టె చేస్తుంది. చాలా బాగా చేస్తుంది. ఆ సత్తవ్వ ఇంటికి వచ్చిన ప్రతిసారి తనతో వరిపిండి రొట్టె చేపించుకుంటాము. ఈ పూల స్టాండ్ చూసారు కదా, అక్కడ విరిగిందన్నమాట. చిన్నగా క్రాష్ వచ్చింది. ఎందుకు పారేయడం చెప్పేసి అలా కట్టింది. ఈ క్యాన్లో మా అమ్మమ్మ సున్నం పొడిని దంచి ఇందులో పోసిందన్నమాట. ప్రత్యేకత ఏంటంటే, మనం ఇంటికి సున్నం వేసినప్పుడు కొంచెం సున్నం మిగులుతుంది కదా, అది అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి దాన్ని ఎండబెట్టి ఎండిన తర్వాత మెత్తగా దంచి ఇందులో పోసి పెట్టిందన్నమాట. దీంట్లో మనం కొంచెం వరిపిండి అంటే బియ్యపిండి కలుపుకొని ముగ్గు వేసుకుంటే చాలా బాగా వస్తుంది. చిన్న కుండ చూస్తున్నారు కదా, ఇందులో మా అమ్మమ్మ కొంచెం ఆయిల్ పోసి ఎల్లిపాయలు, జీడి గింజలు, మోడికట్ట అని చెప్పేసి షాప్లో దొరుకుతుంది, అవన్నీ ఇందులో వేసి వేడి చేసి మా తలకు పెట్టేది. అలా పెడితే తలనొప్పి అనేది రాకుండా ఉంటుంది. వెంట్రుకలు కూడా చాలా నల్లబడతాయంట. తల చాలా తేలిక పడుతుందని చెప్పేసి మా అమ్మమ్మ మాకు ఇలా పెట్టేది. డెలివరీ అయిన వాళ్ళకు కూడా ఈ ఆయిల్ పెట్టుకుంటే ఫ్యూచర్లో హెడేక్ రాకుండా చాలా ఉపయోగపడుతుంది అని మా అమ్మమ్మ చెప్పింది. మాకు కూడా అలాగే పెట్టింది. ఈ స్టవ్ చూస్తున్నారు కదా, గ్యాస్ స్టవ్, ఈ బెంచెస్ కూడా ఇవన్నీ మా అమ్మమ్మ తీసుకొచ్చి దాదాపుగా 20 years అవుతుంది. సో ప్రత్యేకత ఏంటంటే, ఇది మా అమ్మమ్మ తీసుకొచ్చినప్పుడు అప్పుడు బస్సెస్ కూడా సరిగ్గా నడవలేదు. ఆ టైంలో మా అమ్మ కోసం అని చెప్పేసి తీసుకొచ్చింది. బాటిల్స్ చూస్తున్నారు కదా, ఇవి మా అమ్మమ్మనే కుట్టింది. ఎందుకు అనంటే, అమ్మ వాళ్ళు చేను పనికి వెళ్తారు, నాన్న తాళెక్కడానికి వెళ్తాడు, వెళ్ళినప్పుడు చల్లగా ఉంటాయని చెప్పేసి అలా కుట్టింది. ఈ పిల్లో అండ్ పిల్లో కవర్ చూస్తున్నారు కదా, ఇది మా అమ్మమ్మనే కుట్టింది. ఆ పిల్లోలో చిన్న చిన్న క్లాత్ పీసెస్ వేసి అలా పిల్లోలాగా రెడీ చేసింది అన్నమాట. ఇలా చాలా పిల్లోస్ కుట్టింది మా అమ్మమ్మ. ఈ స్లీపింగ్ మ్యాట్స్ కూడా మా అమ్మమ్మనే కుట్టింది. యూరియా బస్తాల సంచులు ఉంటాయి కదా, వాటితో కుట్టింది అన్నమాట. చాలా పెద్దవి కూడా కుట్టింది. పెద్దవంటే చాలా పెద్దవి. మన వరి కోసాక వడ్లు ఒక దగ్గర పోస్తాం కదా, ఒకవేళ వర్షం పడితే నానకుండా ఉండడం కోసం దీన్ని కప్పడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అలా కుట్టింది మా అమ్మమ్మ. ఈ తాడు చూస్తున్నారు కదా, థ్రెడ్, ఇది మా అమ్మమ్మనే అల్లింది. ఎలా అంటే చీరల అంచులు ఉంటాయి కదా, వాటితో ఇలా అల్లింది అన్నమాట. ఇది ఇలా బకెట్కి కట్టాను కదా, దీంతో ఇలా కుండీలో నుంచి వాటర్ తీసుకోవచ్చు. ఇంకా మా నాన్నకి పత్తి బస్తాలు తీసుకురావడానికి యూజ్ అవుతుంది. పొయ్యిలకి కట్టెలు తీసుకురావడానికి చాలా యూజ్ అవుతుంది. ఈ మట్టి ప్రమిదలు కూడా మా అమ్మమ్మనే తయారు చేసింది. వీటితో దీపం పెట్టుకోవచ్చు, అగరబత్తీలు పెట్టుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు కూడా వెలిగించుకోవచ్చు. అలాగే ధూపం వేయడానికి కూడా తయారు చేసింది. ఈ తులసి కోట దగ్గర దీపం పెట్టాను చూడండి. ఇది బయట గాలికి ఎక్కడ కొండెక్కిపోతుందో అని చెప్పేసి ఒక భయం ఉండేది. అలా ఉండకుండా ఉండడం కోసం మా అమ్మమ్మ ఇది తయారు చేసింది. ఇది ఎలా అంటే, మన చిన్న కలర్ డబ్బా ఉంటుంది కదా, దాన్ని ఇలా కట్ చేసి పెట్టిందన్నమాట. అలా చేస్తే దీపం కొండెక్కదు అని చెప్పేసి మా అమ్మమ్మ అలా చేసింది. ఇంకా ఉన్నాయి, పట్టుదురా చూపిస్తాను. థ్యాంక్ యూ.